రాజేశ్వరి గారు, ఈ రిటైర్మెంట్ విషయానికొస్తే ఏమవుతుందంటే, ఒక 25, 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రిటైర్మెంట్ గురించి అసలు ఆలోచించరు. సరే ఒక 40, 42 వచ్చాక అప్పుడు రియలైజ్ అవుతారు. అరే! ఇంకొక 15, 20 ఇయర్స్‌లో రిటైర్ అయిపోతాం గదా! అవును. మరి రిటైర్మెంట్ అప్పటికి ఏదన్నా ఒక పెద్ద అమౌంట్, ఒక మంచి కార్పస్ ఒక 1,00,00,000, 2,00,00,000 ఉంటే బాగుండు అని అప్పుడు రియలైజ్ అవుతుంటారు గదా! సో, మరి అలా రియలైజ్ అయ్యే వాళ్ళకి, అవుతున్న వాళ్ళకి మరి మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా ఒక 20 ఇయర్స్ తర్వాత ఒక మంచి పెద్ద కార్పస్ వచ్చే స్కీమ్స్ ఏమున్నాయంటారు? మీరు చెప్పినట్టు 2022లో జాబ్స్‌కి జాయిన్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళని రిటైర్మెంట్ అని అడిగేసరికి, ఇప్పుడే కదా మేము జాయిన్ అయ్యాము, అప్పుడే రిటైర్మెంట్ ఏంటి? పెళ్లి కూడా కాలేదు. అవును, అబ్బాయిలు అలాగే చెప్తుంటా. ఇంకా పెళ్లి కూడా కాలేదు, అప్పుడే రిటైర్మెంట్ ఏంటి అంటారు. ఓకే, మళ్ళీ వాళ్ళు ఒక 25 నుంచి 30 సంవత్సరాలు 30 దాకా వెళ్ళేసరికి ఇప్పుడే మ్యారేజ్ అయింది మ్యామ్, చాలట్లేదు అంటారు. ఓకే, 30 నుంచి 35 సంవత్సరాలకు వెళ్ళేసరికి పిల్లలు పుట్టారు, ఇప్పుడు స్కూల్స్కి అది వెయ్యాలి అంతా కూడా అంటారు. 35 నుంచి 40 టైంకి ఎక్కడో ఇల్లు కొనుక్కున్నాము, కారు కొనుక్కున్నాను, పిల్లలకి స్కూల్ ఫీజు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు సేవింగ్ ఎక్కడ అంటారు. 40 నుంచి 45 ఏజ్లోని పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వస్తారు. ముందు వాళ్ళ కోసం కదా చూసుకోవాలి, వాడిని ఎంఎస్కి పంపించాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి అంటారు. 40కి వచ్చేసరికి నిజంగా 40 నుంచి 45కి మధ్యని వాళ్ళకి ఒక మూమెంట్లోని రియలైజ్ అవుతుంది, అవును కదా ఇప్పుడు దాకా మిగతా వాళ్ళందరినీ సెటిల్ చేసాము, బట్ వాట్ అబౌట్ మై రిటైర్మెంట్ తర్వాత మన పరిస్థితి ఏంటి? అక్కడ ఆ టైంలో ఏంటంటే ఈ బ్యాక్ నుంచి మళ్ళీ ఎన్నిసార్లు ఎవరు ఫాలో అప్స్ చేశారో అన్నీ కూడా జ్ఞాపకం వస్తాయి. దానికోసం కూడా ఏంటంటే ఠీకే 40-45కి ఆల్మోస్ట్ కొన్ని బాధ్యతలు అన్నీ తీరిపోతాయి కాబట్టి, లేకపోతే అక్కడి నుంచైనా మనం స్టార్ట్ చేయాలి అని అనుకుంటే లైక్ సింపుల్ అండి. ఇవాళ మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత, అపార్ట్ ఫ్రమ్ యువర్ ఈఎంఐస్ అవి అన్నీ కొన్నాళ్ళకే ఉంటుంది. మీకు గ్రాసరీకి, ఎలక్ట్రిసిటీకి, మీ పెట్రోల్కి, వాటర్ బిల్లు, ఫోను ఇవన్నీ కలిపితే మీకు ఎంత అవుతుంది? ఓకే, దాన్ని మళ్ళీ నెక్స్ట్ రిటైర్మెంట్కి మీకు ఎంత టైం ఉన్నది? లెట్స్ సే మీరు 40 అన్నారు, 40 నుంచి 60 యూజువల్గా రిటైర్మెంట్. సో 20 ఇయర్స్లో మనకి ఇన్ఫ్లేషన్ ఎంత క్యాల్కులేట్ చేసుకోవాలి, 6 to 7 చేసుకోవచ్చు. సో నాకు ఆ టైంలోని ఎంత కార్పస్ కావాలి? సో మినిమం ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా 25,000 రూపీస్ మంత్లీ ఎక్స్పెన్స్ ఉందనుకోండి, వాళ్ళకి 60కి వచ్చేసరికి 95,000 ఉంటుంది. ఇవాళ ఏ లైఫ్ స్టైల్ ఉన్నదో సేమ్ మెయింటైన్ చేయాలంటే, అండ్ ఎప్పుడు కూడా మనం ఇంతకన్నా ఇంకా పైకి వెళ్దాం అనుకుంటాం కానీ తక్కువ కాదు కదా. అంటే జాబ్ చేసేటప్పుడు 3 పూట్ల తింటాము, రిటైర్ అయిపోయాక 2 పూట్లే తింటాం అనేసి కాదు కదా. సో సేమ్ మెయింటైన్ చెయ్యాలి అంటే వాళ్ళకి కనీసం 95,000 పర్ మంత్ అయినా కావాలి. దానికోసం అనేసి ఇవాళ నుంచి ఎంత పెట్టాలి? సో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. అంటే 3% ఇచ్చేవి ఉన్నాయి, 5 ఇచ్చేది ఉన్నది, 8 ఇచ్చేది, 10, 15 డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిటర్న్స్ ఇచ్చేవి ఉన్నాయి. బట్ మన దగ్గర టైం ఉంది, 20 ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఆల్వేస్ వీ షుడ్ గో ఫర్ ద హయ్యర్ రిటర్న్స్ వచ్చేదానికి. ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ప్రోడక్ట్కి వెళ్ళామంటే మనకి ఇక్కడ ప్రీమియం ఈఎంఐ తక్కువ పడుతుంది, లేదా మనకి తక్కువ వచ్చినా చాలు సేఫ్ అంటే అవి కూడా ఉన్నాయి, బట్ ఇప్పుడు మీరు ఎక్కువ పే చేయాలి. కాబట్టి నేను ఎప్పుడు కూడా స్మార్ట్ థింకింగ్ ఏంటంటే పే లెస్, గో ఫర్ లాంగ్ టర్మ్. సో మ్యూచువల్ ఫండ్లోని మనం మంచి రిటైర్మెంట్ ఫండ్స్ ఉన్నాయండి. మనకి నిప్పాన్లో ఉన్నాయి, హెచ్డిఎఫ్సిలో ఉన్నాయి, ఎస్బీఐలో ఉన్నాయి, ఆదిత్య బిర్లా, ప్రతి వాళ్ళు కూడా రిటైర్మెంట్ ఫండ్ అన్నది ఒకటి ఉన్నది. అండ్ రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంటే ఏజ్ని బట్టి, ఇప్పుడు యంగ్ ఏజ్ వాళ్ళకు ఉన్నారంటే అగ్రెసివ్ పోర్ట్ఫోలియో, లేకపోతే కొంతమందికి బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో, వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళు ఆ పోర్ట్ఫోలియోని కూడా సెలెక్ట్ చేసుకుంటారండి. సో 40 ఇయర్స్ వాళ్ళకి
మనకి రిటైర్మెంట్కి మినిమం ఒక 2 CR అయితే కావాలి లంసమ్ కోసం. సో దానికోసం ఒక 14,000 to 15,000 రూపీస్ వాళ్ళు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. అంటే ఒక మంత్లీ ఒక 14,000 నుంచి 15,000 రూపాయల లోపల ఎస్, ఎస్ఐపి చేయాలంటారు. ఎస్ఐపి చేసుకోవాలి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అది చేసుకోవాలి. అది చేసుకుంటే వాళ్ళకి 2 కోట్లు ఉన్నది కదా, ఆ 2 కోట్లు వాళ్ళకి లంసమ్ రిటైర్మెంట్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసి మంత్లీ వాళ్ళ ఎక్స్పెన్స్ కోసం అనేసి రిటర్న్స్ జనరేట్ చేస్తారన్నది అప్పుడు విషయం. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే వాళ్ళకి 96,000 రూపీస్ పర్ మంత్ కావాలి అండ్ 60కి కనీసం 2 crore కావాలండి. అదొకటి. రెండోది, ఇప్పుడు 15,000 అనేసరికి కూడా చాలామంది బ్యాక్ స్టెప్ వేసేస్తారు. బట్ ఇంకొక ఆప్షన్ ఉన్నది, స్టార్ట్ విత్ సమ్ అమౌంట్ అండ్ ఎవ్రీ ఇయర్ గో ఫర్ టాప్అప్ ఆప్షన్. ఇంక్రీజ్ చేసుకుంటే టాప్అప్ వెళ్ళుకోవచ్చు. సో టాప్అప్ ఆప్షన్ ఉన్నది. అండ్ మ్యూచువల్ ఫండ్స్లోనే అనేసరికి ఎన్ఎఫ్ఓస్ టైం టు టైం వస్తుంటాయండి. సో ఏవైనా లంసమ్ అమౌంట్ ఉండి వాళ్ళు ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళు గోల్కి రీచ్ అవుతారు. కాబట్టి ఈ 3 స్టెప్స్, స్టార్ట్ ఎస్ఐపి విత్ సమ్ అమౌంట్, గో ఫర్ టాప్అప్ ఆప్షన్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఎన్ఎఫ్ఓస్, ఈ 3 చేస్తే చాలా పీస్ఫుల్గా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. ఒక 40 yearsలో ఒక ఎస్ఐపి అనేది స్టార్ట్ చేసుకుని ఒక 60 years వచ్చేటప్పటికి దాని ఒక మంచి రిటైర్మెంట్ కార్పస్గా ఏ విధంగా టర్న్ ఆన్ చేసుకోవచ్చు అనే విషయం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అందరికీ నమస్తే.